చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. చివరికి తన ప్రభుత్వంలో కీలకమైనటువంటి డీజీ స్థాయి పోలీస్ అధికారులు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉండడమే కాదు, ఈరోజు రేపు ట్రిబ్యునల్లో కేసు వేయబోతున్నారు, అవసరమైతే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోబోతున్నారు అనే వార్తలు నిజంగానే ప్రభుత్వానికి అవమానకరం. డీజీ స్థాయి ర్యాంకులు ఉన్నోళ్ళు ఇంత దారుణం. ఎందుకని మొత్తం డీజీపీ కన్సర్న్లోనే మొత్తం వాళ్ళు చెప్పినట్లే ప్రతి దగ్గర వేలు పెడుతూ ఉన్నారని, కనీసం స్వేచ్ఛగా పని చేసుకొని ఇవ్వడం లేదని, కీలకమైనవన్నీ కూడా డీజీపీ దగ్గరే ఉంచుకున్నారు అని, అంత గుప్తాధిపత్యం ఏంటి అని చాలా చాలా కారణాలు వాళ్ళు చూపెడుతున్నటువంటి వాళ్ళ ప్రధానమైన కారణాలు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సిఐడి మొత్తం డీజీపీ గుప్పెట్లో పెట్టుకొని దాన్ని నామమాత్రం చేసేశారని, ఎన్ఫోర్స్ అండ్ విజిలెన్స్ మరో డీజీ స్థాయి అధికారికి ఇవ్వాల్సిన చోట అది కూడా డీజీపీ తన దగ్గరే ఉంచుకున్నారు అని. అయినా వీటన్నిటికంటే ముందు 2 నెలల్లో రిటైర్ కావాల్సినటువంటి హరీష్ కుమార్ గుప్తా డీజీపీని రెగ్యులర్ డీజీపీగా ఎలా నియమిస్తారు అని. మామూలుగా ఫైర్కి ఎక్కడైనా డీజీ ఉంటారు కదా, డీజీ స్థాయి అధికారి. మరి ఫైర్కి డీజీ స్థాయి అధికారి ఉండాల్సిన చోట అక్కడ ఐజీ స్థాయి అధికారి నియమించి దాన్ని కూడా డీజీపీ తన గుప్పెట్లో పెట్టుకున్నారు అని. సిఐడి దగ్గర నుంచి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుంచి, ఫైర్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకొని ఇదేం దుర్మార్గం అని చెప్పి వాళ్ళు తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారు అని. అయితే ఇది కనుక ముదిరితే ప్రభుత్వం పరువు పోతుంది అని భావించిన గౌరవ ముఖ్యమంత్రి సిఎస్ విజయానంద గారికి ఇది ఇష్యూ సెటిల్ చేయాలి అని చెప్పి చెప్పారని. సో ఆ చీఫ్ సెక్రటరీ ఈ డీజీలను మాట్లాడుకుందాం రండి అని చెప్పి పిలిస్తే డీజీపీ కూడా వస్తారు, మీరు రండి కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుందాము అని చెప్పి సిఎస్ పిలిస్తే అసలు మీరు ఈ మీటింగ్ అఫీషియలా అనఫీషియలా ఫస్ట్ చెప్పండి, అధికారికమా అనధికారికమా? అండ్ అదే సమయంలోనే ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అన్నది మీకు తెలియదా? అన్నీ తెలుసు కదా, మేము వచ్చి మళ్ళీ మా బాధ మీకు చెప్పుకోవడం ఎందుకు? ఫస్ట్ మీ కళ్ళ ముందు ఉన్నవి పరిష్కరించండి, జరుగుతున్న లోటుపాట్లు పరిష్కరించండి, ఆ తర్వాత కావాలంటే వచ్చి ఏదైనా మాట్లాడుకోవచ్చు. మళ్ళీ మేము వచ్చి మళ్ళీ మీ దగ్గరికి ఏకరో వచ్చి మీ దగ్గర బాధ ఎలబోసుకోవడం ఏంది? ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం మీరు అన్నీ సరిదిద్దండి అని చెప్పారు. అలా సరిదిద్దకపోతే ప్రయోజనం ఏంటి వచ్చి మాట్లాడుకొని అని చెప్పి అసలు సిఎస్ పిలిస్తే పోలేదట. ఇంత దారుణం చూడండి. డీజీ స్థాయి అధికారులు కూడా ఈ స్థాయి అసంతృప్తిగా ఉన్నారు అంటే నిజంగానే కనీసం ఈ స్థాయి అధికారులైన పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించే విధంగా పనిచేయండి సార్, సీరియస్లీ. అక్కడో ఇక్కడో పోలీసులు తప్పు చేసవచ్చు కాదనను, కానీ కావాలని ప్రతిదీ కూడా కక్షపూరితంగా వ్యవహరించి మొత్తం వ్యవస్థ మీ హయాంలోనే భ్రష్టు పట్టిపోయింది అని అంత తీవ్రమైనటువంటి అపవాదం మీకెందుకు? మంచి అధికారులు లేకుండా ఏముండరు, డెఫినెట్లీ అద్భుతమైన అధికారులు ఉన్నారు, లేకుండా ఏముండరు. కానీ కొందరు చేసే మిస్టేక్ వల్ల మరికొందరు మౌనంగా ఉండడం వల్ల ఇలాగే అవుతుంది. అన్నీ సరిదిద్దండి, స్వేచ్ఛగా పనిచేయండి, స్వతంత్రంగా పనిచేయండి, అది మీకు ఉన్నటువంటి రైట్. మీకు ఉన్నటువంటి రైట్ అది. మీ రైట్ కోసం మీరు ఫైట్ చేయడంలో తప్పేం లేదు.